హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో నా ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అండి. ఆ వీడియోలో నార్మల్గా చిన్న బాబుకి పుట్టి వెంట్రుకలు తీసామని చెప్పాను కదా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పుట్టి వెంట్రుకలు తీసేసి భోజనాలు ఇంటి దగ్గర అరేంజ్ చేసామని చెప్పాను కదా. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. మీకు కాస్త క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే లాస్ట్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. దాని కంటిన్యూషన్ ఇది. లేదంటే పైన ఐ కార్డ్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి, క్లారిటీగా అర్థం అవుతుంది. సో దేవుడికి పుట్టు వెంట్రుకలు ఇచ్చేసి మేము పిల్లలు అంతా 10కి అంతా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో అంతా పొద్దున్నే అందరినీ తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేయడం కష్టమని లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. సో దానివల్లే ఇంటి దగ్గర అయితే భోజనాలు అరేంజ్ చేసాము. ఇంకా తట్టసాంగ్యం అవంతా అక్కడ ఎవరు రిలేటివ్స్ ఎవరు ఉండరు కాబట్టి అంతా ఇక్కడే అరేంజ్ చేసుకున్నాము సింపుల్గా. సో ఇక్కడ మేము వచ్చేసరికి కొంతమంది అయితే వచ్చున్నారు. దాని తర్వాత ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ చేశారు. నార్మల్గా ఏంటంటే ఈ ఫార్మాలిటీస్ అంతా చెట్టు దగ్గరే చేసేసుకుంటాము, అక్కడే భోజనాలు అరేంజ్ చేయడం అంతా అక్కడే అయిపోతుంది. బట్ మాకు అవకాశం లేదు కాబట్టి ఇలా ఇంటి దగ్గర అయితే ప్లాన్ చేసుకున్నాము భోజనాలు పెట్టడం అలా. సో రిలేటివ్స్ అందరూ అక్కడికి తీసుకెళ్ళలేదు కాబట్టి సో అందుకని ఆ తట్టు వరుస ఏవైతే ఆ ఫార్మాలిటీస్ ఉన్నాయో వాటిని కూడా ఇక్కడే అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడైతే మాకు అంటే వెంట్రుకలు తీసేటప్పుడు అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తానికి అంటే నాకు, పిల్లలకి, మా ఆయనకి కొత్త బట్టలు అయితే పెడతారు. ఆ బట్టలు కట్టేసుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు పెట్టిన కొత్త బట్టలు పిల్లలకి వేసి మేము వేసుకొని అయితే వచ్చేసాము. వీడియో కూడా చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అదే చెప్పాను కదా, ఒక యూట్యూబ్ వీడియో లాగా కాకుండా నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని అయితే చాలా లేట్గా. అంటే నా దగ్గర అస్సలు వీడియో క్లిప్సే లేవు. అంటే వచ్చిన వాళ్ళు వీళ్ళు తీసిన క్లిప్స్ గ్యాదర్ చేసుకొని అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు మేమున్న బిజీలో వీడియో తీసే అంత టైము ఆలోచన అస్సలు లేదు. మొత్తం ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అస్సలు మైండ్లో ఐడియానే లేదు వీడియో తీసుకోవాలన్న దాంతో. దట్టు మేము పుట్టి వెంట్రుకలు తీసిన వెంటనే అంటే నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ అయిపోయాము తిరువల్లూరుకి. సో ఇంకా మేము ఆ ఫొటోస్ తీసుకునేదానికి కూడా టైం లేదు. ఇంకెప్పుడు వెళ్తామో ఇంకా వాటిని ఎప్పుడు తీసుకుంటామో. సో కాబట్టి మా దగ్గర ఉన్న వీడియోస్తో మొత్తం ఆ క్లిప్స్తో ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను, ఒక వీడియో లాగా క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు ఫొటోస్ క్లారిటీగా వీడియోస్ ఫోటో తీసుకొని ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఒక మెమరీ లాగా ఉంటుందని రా క్లిప్స్ అలానే ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడంతా అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా కొత్త బట్టలు వేసేసానని చెప్పాను కదా, అమ్మ వాళ్ళు పెట్టినటివి. అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే తట్టవలసి పెట్టారు. ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసి అయితే వెళ్తున్నారు. మా సైడ్ అయితే ఇలా జరుగుతుంది. సో ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్కలాగా తీస్తారు. మీరు ఎలా తీస్తారు అన్నది వీలుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరు ఎలా చేస్తారు అన్నది. అసలు ఆ రోజు ఎలా ఉన్నిందంటే ఇప్పుడు చూస్తుంటే అంత బాగుంది, కానీ ఆ సిచ్యువేషన్ అంతా టైర్డ్ అయిపోయాము. పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. నిద్ర లేదు, ఫుడ్ టైం టు టైం లేదు వాళ్ళకి. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోయాము, మార్నింగ్ టిఫిన్ కూడా అంతంత మాత్రంగా తిన్నారు. మళ్ళీ వచ్చిన వెంటనే అసలు చెరీష్కి కరెక్ట్గా 9:30, 10కి అంతా పడుకుంటాడు. ఇంకా ఆ టైంలోనే మళ్ళీ ఇదైతే స్టార్ట్ అయింది. అస్సలు ఇంక పడుకోలేదు. ఎంత క్రాంకీగా ఉన్నాడంటే ఫస్ట్లో అసలు ఇంకెంత విసిగిస్తాడో అని బాగా టెన్షన్ పడ్డాను. బట్ కొంచెం పర్వాలేదు. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. కొంచెం రిషిక్ బాగా క్రాంకీ అయిపోయాడు ఆ రోజు, కొంచెం విసిగించాడు. చెర్రీ కొంచెం పర్వాలేదు. మేము ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అయిపోయిందని చెప్పాను కదా. సో ఆ లోపు మా మరిది ముందుగానే వచ్చేసి సో అక్కడ దేవుడికి పెట్టేసుకున్న వెంటనే తనైతే రిటర్న్ అయిపోయాడు. వచ్చి అక్కడ వచ్చిన వాళ్ళకి బేసిక్ థింగ్స్ అంతా తనైతే చూసుకున్నాడు, చాలా హెల్ప్ చేశాడు. అండ్ ఇక్కడ అమ్మ నాన్న పిల్లలిద్దరికి గోల్డ్ అయితే పెట్టారు, దాన్నే ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఇద్దరికి సేమ్ మోడల్ అయితే చైన్ తీసుకున్నాము. అంటే మమ్మల్ని తీసుకోమని మనీ అయితే వేసేశారు. సో ఇద్దరికి సేమ్ మోడల్లో సేమ్ వెయిట్లో అయితే తీసుకున్నాను. అంతా ఒకే దగ్గర జరుగుంటే కొంచెం ప్రశాంతంగా అంతా తెలిసినట్టుగా ఉండేది. అక్కడ కొద్దిగా అంటే అక్కడ చెట్టు దగ్గర కొద్దిసేపు, మళ్ళీ ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇవంతా చూసుకోవడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బట్ ఇంకా అలా జరగాల్సి వచ్చింది కాబట్టి అలా జరిగిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల ఆ స్క్రీన్ అయితే అరేంజ్ చేసాము, వెనకాల క్లాత్ వేయడానికి. బట్ లాస్ట్ మినిట్లో అసలు ఇప్పుడు చూస్తుంటే గుర్తొస్తా ఉంది, లాస్ట్ మినిట్లో అక్కడ అసలు వేయలేదు. ఎంత హడావిడిగా ఉందో అర్థం చేసుకోండి. అంటే అసలు వెనకాల అది వెయ్యాలి అన్న థాటే నాకు రాలేదు. తీసుకొచ్చారంటే పెట్టారు. సగం అయిపోయిన తర్వాత నేను మా ఆయన్ని అడుగుతుంటే ఉంది, బట్ మర్చిపోయాము. సర్లే ఇంకా అయిపోయింది, ఇంకా అలానే కానిచ్చేద్దామని అలానే కానిచ్చేసాము.
సో అదొక డిసప్పాయింట్మెంట్గా అనిపించింది నాకు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెయ్యము, ఫొటోస్ కూడా మళ్ళీ మళ్ళీ తీసుకోము కాబట్టి మెమరీ లాగా ఉండిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ అది వేసుంటే బాగుండేది అనిపించింది. సో ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి చూస్తూ ఉంటే ఇప్పుడు గుర్తొస్తా ఉంది. అలా బాగానే జరిగింది. సో అంతా అందరూ వచ్చిన వాళ్ళందరూ బ్లెస్ చేశారు. సో ఇక్కడ నేను అందరి క్లిప్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే అందరి వీడియో క్లిప్స్ నా దగ్గర అయితే లేవు. సో మా సిస్టర్, మా అక్క, మా అత్తయ్య వాళ్ళ సైడ్ కొంతమందివి వీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇంకా అందరివి అయితే క్లిప్స్ అయితే నా దగ్గర లేవు. సో అంతా కలిపి ఒక 50 to 60 మెంబర్స్ అయితే వచ్చారు. సో అందరూ వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసేసి భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేసేసాము. సో అక్కడే భోజనం చేసి వెళ్ళిపోయారు. అలా పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా జరిగింది, అంతా సవ్యంగానే జరిగింది. మేము కూడా ఆ రోజు నైట్ అక్కడ ఉండి మరుసటి పొద్దున్నే అయితే తిరువల్లూరుకి వెళ్ళిపోయాము. నార్మల్గా పుట్టు వెంట్రుకలు తీసేసిన తర్వాత అమ్మగారింటికి వెళ్ళి నిద్ర చేయాలి అంటారు. రిషి టైంలో అలానే చేశాము. బట్ ఈ టైం అస్సలు కుదరలేదు మాకు. అస్సలు మా ఆయనకి లీవ్ లేదనేసరికి ఇంకా తప్పక ఊరైతే వెళ్ళిపోయాం తిరువల్లూరుకి మరుసటి రోజు. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.